హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే నేను మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. అండ్ మీ అందరికీ అండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఒక ట్విస్ట్ అయితే ఉంటుందన్నమాట. బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా మీడియం సైజులో అయితే పీసెస్ కట్ చేసుకున్నాము. ఇదైతే కొంచెం చిన్నగానే కట్ చేయించామండి మేము. సో దీనికన్నా కొంచెం పెద్దగా కూడా కట్ చేస్తారు. సో అదైతే సరిపోతుందనమాట. నేను క్వాంటిటీ కొంచెం తక్కువే చేయబోతున్నాను కాబట్టి సో నాకు ఆ సైజ్ అయితే ఓకే. అండ్ ఇక్కడ కర్రీకి అండ్ బిర్యానీ చేయడానికైతే నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇందులోకి వచ్చేసి నేను కొంచెం బాదం, కొంచెం కాజు అండ్ అలాగే ఒక యాలక్కాయ, 2 లవంగాయలు అండ్ అలాగే కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఇంకా మీకు కావాలంటే వేరే బిర్యానీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఒక కప్ అయితే ఇక్కడ కర్డ్ అయితే తీసుకున్నానండి. సో కప్ నిండా అయితే తీసుకోలేదు, కప్కి కొంచెం వెల్తిగా అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఒక లెమన్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఆనియన్స్ అయితే 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. అండ్ కర్రీలోకి అండ్ బిర్యానీలోకి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీలోకి వచ్చేసరికి నేను చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి. అండ్ బిర్యానీలోకి వచ్చేసరికి కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకున్నాను. అండ్ అలాగే మసాలాస్ వచ్చేసి నేను ఇక్కడ గరం మసాలా అండ్ మీట్ మసాలా, సో మనకి బయట అవైలబుల్గా దొరుకుతాయి కదా, సో అదైతే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ రైస్ ప్రిపరేషన్స్కి అయితే బిర్యానీ ఎసెన్షియల్ తీసుకున్నాను. అండ్ అలాగే కాజు అయితే ఇలా బద్దలుగా అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇందులో పువ్వు ఉంటుంది కదండి, సో అదైతే మిస్ అయింది. అది నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదనమాట. సో ఇంకా ఈ ఐటమ్స్తో అయితే నేను ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. నేను ఎప్పుడు మటన్ బిర్యానీ చేసినా కానీ ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటానండి, తర్వాత వచ్చేసి రైస్ ప్రిపరేషన్ చేసుకుంటానమాట. రెండు కూడా నేను సపరేట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగేనండి, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి. ఇంకా నేను ఎలా చేస్తానో మీ అందరితో అయితే షేర్ చేసేసుకుంటాను. ఇంకా కర్రీ అయితే నేను ఎప్పుడూ కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి. కుక్కర్లో వండుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అండ్ మనకి పీస్ కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. నార్మల్గా చేసేదానికి ఏంటంటే టైం అనేది చాలా తీసుకుంటుంది అండ్ పీస్ కూడా ఉడకడానికి కూడా టైం పడుతుంది. సో అందుకే మటన్ ఎప్పుడైనా కానీ కుక్కర్లో చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా కుక్కర్లో అయితే నేను కర్రీకి ఎంతైతే ఆయిల్ కావాలో అంతైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో నాకు ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం వేగేలాగా అయితే ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 to 2 minutes పాటు మూత పెట్టి అయితే ఉంచేసేయాలన్నమాట. సో మనకి ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. ఇంకా ఆలోపు అయితే నేను ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. సో ఈ రైస్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను. డిమార్ట్లో 2 types ఉంటాయండి. ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి వచ్చేసి ఇలా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను ఎర్రవి ట్రై చేశాను. అంటే ఎర్రవి అంటే లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఉంటాయి. అవేంటో నాకు జిగురుగా అనిపించింది. బట్ ఈ వైట్ అయితే ఇప్పుడు సపరేట్గా అంటే పొడిగా వస్తుందన్నమాట. అందుకే నేను ఈ వైట్ బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా నేను అక్కడ బాస్మతి రైస్ అయితే 3 glasses అయితే తీసుకున్నానండి. సో ఒకసారి వాష్ చేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆలోపు అయితే ఆనియన్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి 1 tablespoon అండి. సో నేను ఇక్కడ చిన్న స్పూన్ అయితే పెట్టుకున్నాను కాబట్టి నేను 2 times అయితే యాడ్ చేశాను. సో పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, సో ఫస్ట్ అయితే నేను కర్రీలోకి కొంచెం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మిగతాది వచ్చేసి నేను రైస్ ప్రిపరేషన్స్లో అయితే యూజ్ చేస్తానన్నమాట. సో ఆ పేస్ట్ అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న
ఆ పచ్చిదనం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇంకా మనకి పైకి ఆయిల్ తెరులుతుంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మూత పెట్టేసి అయితే ఉంచుకోవాలన్నమాట. సో కింద అడుగంటిపోతుందండి, ఎందుకంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అదేంటంటే తొందరగా అడుగంటిపోతుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ తెరిలేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. సో ఇంకా తర్వాత ఇంకా పచ్చి వాసన పోయిన తర్వాత అయితే దీంట్లోకి కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకా పేస్ట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగైతే ఇలా కలిపేసుకోవాలండి. ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇప్పుడు కొంచెం తక్కువగానే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో రైస్ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, సో కొంచెం చూసి తక్కువగా వేసుకుంటే, ఒకవేళ సరిపోకపోతే రైస్ ప్రిపరేషన్స్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లోకి గరం మసాలా అండ్ మీట్ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో ఇవి రెండు కూడా చూసుకొని వేసుకోండి. మసాలా ఎక్కువైతే కూడా ఘాటు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత దీంట్లోకి హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఇందాక కర్డ్ తీసుకున్నాం కదా, ఆ కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో కర్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అని మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అండ్ ఇక్కడ నేను కర్డ్ కూడా మీగడతో ఉన్న కర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం మీగడ అండ్ కొంచెం కర్డ్ అనమాట ఇందులో తీసుకుంది నేను. సో ఆ మీగడ వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది, చాలా బాగుంటుంది కూడా కర్రీ. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులో వాటర్ ఏంటి అని అంటే మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకైతే ఇలా కావాలి అని అనుకుంటున్నాను. సో అందుకే లైక్ పీసెస్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను లాస్ట్కి దమ్ పెడతాను కాబట్టి నాకు ఎక్కువగా పులుసు అయితే అవసరం లేదు. సో మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం ఎంతైతే వాటర్ పోస్తున్నామో అంతవరకు అయితే అవుతుంది. సో ఇంకా ఫైనల్గా అయిపోయిందండి. కర్రీకి అన్నీ అయితే రెడీ చేసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో నాకైతే ఇప్పుడు 10 to 15 విజిల్స్ వస్తేనే మటన్ అయితే ఉడుకుతుందండి నా దగ్గర ఉన్న కుక్కర్లో. ప్రీవియస్గా 10 విజిల్స్కి ఉడికిపోయేదన్నమాట. బట్ ఇప్పుడు ఎందుకో తెలీదు 10 to 15 విజిల్స్ వస్తేనే పీస్ అనేది మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అంటే నేను చెప్పాను కదండి, రైస్ సపరేట్గా చేయబోతున్నాను అండ్ కర్రీ సపరేట్గా చేయబోతున్నానని. సో కర్రీ నాకు విజిల్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు రైస్ అయితే అయిపోతుందన్నమాట. సో రైస్ కోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. గీతో పాటు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఆయిల్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అది వన్స్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఏవైతే బిర్యానీ ఎసెన్షియల్ తీసుకున్నామో ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి, నేను మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టాను. సో బాగా హీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి బాగా అవి కొంచెం మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఒక 1 minute పాటు అయితే మూత పెట్టేసుకొని అయితే ఉంచేసుకోవాలి. ఇంక ఇక్కడ 1 minute తర్వాత చూసారు కదా, సో మనం వేసిన కొత్తిమీర, పుదీనా కూడా మొత్తం కూడా దగ్గరికి అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం పేస్ట్ చేసుకుంది కొంచెం అయితే ఉంచాం కదా, సో దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అది కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అండ్ అలాగే ఇప్పుడు నేనైతే గరం మసాలా అండ్ మీట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం. ఇంక ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని 1 minute పాటు అయితే మూత పెట్టుకోవాలండి. 1 minute తర్వాత అయితే చూసారు కదా మనకి ఆయిల్ అనేది తెరులుతూ ఉంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం రైస్ అయితే 3 cups అయితే తీసుకున్నాం కదండి, అండ్ 3 glasses తీసుకున్నాం కదా. సో 3 glasses వాటర్ అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ 3.5 glasses వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో నేనైతే 3.5 అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ 1 glass బాస్మతి రైస్కి 1 glass వాటర్ అయితే ఇనఫ్ అండి. ఇంక ఇక్కడైతే మొత్తం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ టేస్ట్ కూడా చూసుకొని ఇంకా వాటర్ మరిగేదాకా అయితే నేను
మూత అయితే పెట్టుకున్నాను. సో వాటర్ మరిగిన తర్వాత దీంట్లోకి నేను రైస్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. సో రైస్ యాడ్ చేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఆ రైస్ అనేది దగ్గర పడేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఆ లోపు అయితే ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో హ్యాండ్తో తీద్దామని చెప్తే అసలు రావట్లేదన్నమాట. సో ఇక్కడైతే నేను ఫోన్ పక్కన పెట్టితే విజిల్ తీసి అయితే మీకు చూపిస్తున్నాను. కర్రీ చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో మంచిగా అయితే స్మెల్ వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉంది కదండి, సో దాంతోనే నాకు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఎప్పుడైనా కానీ ఇలా పేస్ట్ వేసినప్పుడు దాంట్లో కొత్తిమీర పుదీనా వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది అనమాట. సో రైస్ అనేది ఒక 70% ఉన్నప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు ఈ గిన్నెలో అయితే దమ్ అయితే పెట్టబోతున్నానండి. కర్రీ అండ్ రైస్ అయిపోయిన తర్వాత సో ఇలాంటి గిన్నెలో అయితే నేను దమ్ పెట్టబోతున్నాను. సో ఫస్ట్ అయితే కింద అడుగున నేను ఫస్ట్ ఇలా నెయ్యి అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టానండి. ఇంక ఇక్కడ మనకి రైస్ ఏ స్టేజ్కి వచ్చిందో అయితే ఒకసారి చూస్తున్నాను. సో నాకైతే 50% అయితే అయిందండి ఇప్పుడు. సో ఇంకా ఒక 20% అయితే అవ్వాలి. ఇంకా 20% తర్వాత అయితే మనకి రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది ఏం లేదు కాబట్టి నేను రైస్ని అయితే సపరేట్గా మనకి స్ట్రైనర్లో తీస్తాం కదా, సో అలా ఏం తీయట్లేదు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్ అయితే వేస్తున్నాను. సో కొంచెం రైస్ వేసిన తర్వాత దాని మీద ఇంకొక లేయర్లో మటన్ కర్రీ అయితే వేయబోతున్నాను. సో అలా లేయర్స్ అయితే యాడ్ చేసేసాను నేను. అలా లేయర్స్గా యాడ్ చేసి దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసి అయితే ఇంకా ఇలా మూత అయితే పెట్టేసుకున్నానండి. ఎయిర్ ఏం పోకుండా ఇలా పైన అయితే నా దగ్గర ఇలా చిన్న రోకల్ది అయితే ఉంది. సో ఇంకా అది పెట్టానమాట. సో ఇదైతే ఒక 40 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టాలండి. ఆఫ్టర్ 40 మినిట్స్ అయితే నాకు కొంచెం వాటర్ అనేది కనిపించింది అనమాట. సో ఇక్కడే నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. నేను ఫస్ట్లో 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను కదా, సో మీరు అస్సలు ఆ మిగతా హాఫ్ అయితే యాడ్ చేయకండి. నాకు బిర్యానీ పొడిగా అవ్వకుండా కొంచెం మెత్తగా అయితే అయిందండి. సో మరీ మెత్తగా అయితే అవ్వలేదు, లైక్ పలావ్ టైప్ అనమాట. సో అందుకే దీన్ని నేను మటన్ పలావ్ అయితే అంటున్నాను. సో ఇదండి ఎండ్ ట్విస్ట్. సో నాలాగా మాత్రం మీరు చేయొద్దు, బట్ నాకైతే టేస్ట్ చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.